గుడ్ మార్నింగ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి అండి. ఈరోజు పౌర్ణమి మార్నింగ్ నుంచి నేను అలంకరించుకోవడానికే సరిపోతుంది. ఈ సెల్ఫులు బాగాలేవు, మా వారు కొత్తగా తయారు చేశారు. ఇదిగో ఇలా చేశారు. సరే, ఎలాగున్నా సరే నాకు ఫొటోస్ అయితే పడతాయి కదా అనుకుని నేను అలంకరించుకున్నాను. హాయ్ అండి, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మార్నింగ్ నుంచి అండి, మార్నింగ్ ఈరోజు ఫాస్టింగ్. ఇంకా అసలు నేనేమి చేయలేదు. సో అది నా పర్సనల్. కాకపోతే నాకు అలంకరించుకోవడం అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. భగవంతుని ఫొటోస్ ఎట్లా ఉండాలంటే అన్ని కలిగి ఫొటోస్ దగ్గర చక్కగా ఉంటే ఇంట్లో లేకిడి లేదు అనేది ఉండదండి. లేదు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం భోజనం కొంచెం వండుతాం, మీ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, అమ్మమ్మలకు నానమ్మలకు అమ్మలకు. అయితే వండిన తర్వాత అన్నాన్ని తోడుతాం కదా, అది ఇది అవ్వదు. సూచనలు సలహాలు అయితే అది తొందరగా సరిపోకుండా అయిపోద్ది. దాన్ని ఒదుగు కాకపోవడం అంటారు. ఇలా సరస్వతి మాత్రం నేను ఇలా అలంకరించుకున్నాను, ఇలాగే అలంకరించుకుంటాను. నేను ఇట్లా గాజుల మాల వేస్తే అమ్మ ఇట్లా కైన్స్ కష్టపడి చేసుకున్నాను, కనబడట్లేదు, అందుకోసమని ఇలా వేసి ఉంచేదాన్ని. కాకపోతే నేను ఇంత కష్టపడితే కనబడట్లేదు. సరే, కొంచెం కనబడేది. బాసర్లో కొనుకొచ్చుకున్నానండి ఈ మూర్తిని, కైన్స్తో చేసి పెట్టి ఉంచుకున్నాను. మా అత్తమ్మ నేను వచ్చిన తర్వాత ఇలా ఒక కుండను ఇంట్లో చేసి ఉంచుకున్నాను. నేను బయటకు వెళ్ళిపోయాను కదా, మాకు మధ్యలో గొడవల తర్వాత తను వెయిట్ చేసింది. ఇదిగో ఈ కుండ అండి, ఈ కుండకు డబ్బులన్నీ చుట్టూ పెట్టుకొని ఉంచుకున్నాను. ఈ కుండలో నవధాన్యాలు పోసాను. అయితే ఈ కుండను చూసి మా అత్తమ్మ ఏడ్చింది. అమ్మ, నువ్వు ఇంటి నిండా పూజలు తీసుకుని ఉండేదానివి, నువ్వు వెళ్ళిపోయినావు కదా, అస్సలు బాగాలేదు, వద్దు, నువ్వు వెళ్ళకూడదు, ఏ సమస్య ఎట్లనైనా రాని, ఎవరేం తీసుకున్నా కూడా నేనున్నాను నీకు అంటే నన్ను చాలా ఓదార్చుకుంది. నాకు ఇంకా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పెద్ద ఆవిడకు అలా అనడం అనేది సహజమే కదా. ఎవరైనా కోడలని పర్సన్ అర్థం ఇచ్చుకున్నదని అంటే చాలా బాగుంటుంది. ఇది అక్షయ పాత్ర అండి. అక్షయ పాత్ర అంటే అక్షయంలో ఎప్పటికీ ఉంటుందని ఒక గాజు, ఒక మట్టి పాత్ర తీసుకొని దీన్ని అలంకరించుకొని దీని పెండతో మంచిగా చక్కగా పూసి, పెండను పాడనుకోదు, పెండ పసుపుతో సమానం అండి. ఇది ఇంకో కుబేరుడి అక్షయ పాత్ర అంటే కుబేరుడు అక్షయ పాత్ర. సో కుబేరుడు, లక్ష్మీ కుబేరుడు ఇక్కడ ఉన్నారు. నేను తీసుకొచ్చుకున్నాను. ఇగో ఇది కుబేర కుంకుమ అండి. ఒకసారి చూడండి, ఇది కుబేర కుంకుమ. దీన్ని ఇలా అలంకరించుకుంటాను నేను. ఇప్పుడు నాకు చక్కగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక బల్ల వేసి అలంకరించుకునేదాన్ని, అప్పుడు యూట్యూబ్ లేదు. ఇది నవధాన్యాలండి. ఇంకో కుబేరుడు, ఇది అక్షయ పాత్ర కాబట్టి అక్షయ పాత్ర నీట్గా ఎప్పుడు పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలతో చల్లగా గుమగుమలాడుతూ ఉండాలి. సో నేను ఏమంటే జవ్వాదు పచ్చకర్పూరం వేస్తాను. ఇది పచ్చకర్పూరం డబ్బా. పచ్చకర్పూరం అంటే చూపిస్తాను. మళ్ళీ ఇది పసుపు కుంకుమ, వీటికి వాయనంగా పెట్టాలి. బాబున్న దగ్గర పసుపు కుంకుమలు పెడితే అమ్మవారు మన మాట వింటారు, ఎరవేసుకోవాలన్నమాట. ఇక్కడ ధాన్యాలతో పెట్టాను. ఇది కందిపప్పు, ఇది శనగపప్పు, ఇది పెసరపప్పు. ఇలా అయిపోయిందా? నేను ఇలా అలంకరించుకోవాలని నిండుగా. మనం ఎన్ని తింటలేము, ఎన్ని వస్తలేవు, మళ్ళీ ఇవన్నీ తినడానికే. ఇది పచ్చకర్పూరం అంటే ఇలా ఉంటుందని, ఇగో ఇలా ఉంటుంది. ఇది పచ్చకర్పూరం. మామూలు కర్పూరం ఏమో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది. లడ్డూలో వేస్తారు, తిరుపతి లడ్డు తీసుకొచ్చుకున్నా చూసారు ఎప్పుడైనా, అప్పుడు పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది అన్నమాట. అది ఇంకా ఇది అమ్మవారు. ఇక్కడ ఏం మేము అలంకరించుకున్నట్టు చెప్పాను చూడండి ఒకసారి. ఇక అష్టసిరులను ఒలికించే గోమాత దూడతో ఉందండి. ఈ గోమాత కుంకుమార్చన చేయాలి. ఇది అర్చన ప్లేటు. ఈ ప్లేటు నేను హోమ్ డెకర్లో 500 పెట్టి కొనుక్కున్నాను చాలా రోజుల కింద. ఒకటి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత అప్పుడు ఇది 500 ఓన్లీ అర్చన కోసమే. రాగోరుతుందంట ఇది అమ్మవారి పాదాలు. ఇక్కడ లక్ష్మీదేవి ఓన్లీ అక్షంతలతో పూజ చేయడానికి. ఇక్కడ సరస్వతి మాత అండి, కుడుకలో పెట్టేసి అక్షంతలు ఇచ్చాను. ఇవేంటంటే మారేడికాయ అండి. మారేడికాయ అంటే శ్రీఫలం అంటారు. శ్రీఫలం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఏ రాగి వస్తువులలో పెట్టుకుంటే రాగోరుతుందంట, అది చాలా బెటర్ అండి. సో ఏంటంటే ఇక్కడ పసుపు కొమ్ములు అండి. కొమ్ములు కూడా శుభానికి సంకేతం, కొమ్ములు ఉండాలి. సో ఇక్కడ నాగదేవత, ఇక్కడ గౌరీమాతను చేసి పెట్టి రోజు కుంకుమార్చన చేస్తానండి. ఒక అయ్యగారు నాకు చెప్పారు, కొన్ని పనులు కాలేదు అని అంటే. మా తాతయ్య తాలక తాత అని పెద్ద అయ్యగారు మా దాంట్లో. మళ్ళీ ఇంకో వేరే అయ్యగారు కూడా చెప్పారు, నువ్వు రోజు పసుపు స్నానం చేసుకొని రోజు పూజ చేసుకుంటావు అన్నావు కదా, ఎవ్రీడే పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ వేసుకొని పో అని చెప్పారు. అప్పటి నుంచి నేను, అప్పటికి జాబ్ రాకముందు, అప్పటి నుంచి నేను ఇంకా అమ్మవారిని ఇలా పెట్టుకోవడం అనేది, నాకు అంత పసుపు కుంకుమ ఎలా వేయాలి, అంతకుముందు కుంకుమార్చన డైలీ నేను చేసేదాన్ని కాదండి. ఇక అయ్యగారు చెప్పడం చాలా తపస్సులాగా పూజలు చేశాను. ఎందుకంటే లేని అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చారు. ఇక్కడ చక్కెర అండి, ఇక్కడ చక్కెర పెట్టాను. కొన్ని స్వీట్ పదార్థాలు
ఆ, పప్పు పలహారాలు భగవంతుడి దగ్గర ఉంచాలంట. మా తాత వాళ్ళు నాకు చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ అలంకరించుకున్న ఇక అమ్మవారికి పసుపు మెరుగు డబ్బాలో పోసి పెట్టానండి. అలంకృతానికి ఇంకా రోజు చేస్తూ ఉంటే నిండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఓపెన్గా ఉంది. ఇది ఒక కార్తీక మాసంలో ఇలా చేశానండి. ఒక వాళ్ళు యూట్యూబ్లో చూశాను. ఇలా డబ్బులు ధనం ఆకర్షణగా పడినట్టుగా ఉంటే చాలా మంచిది అన్న తర్వాత ఒకటిగో ఇది మాణిక్యం కదా, ఇది ఒక మాణిక్యానికి ఇది జత. ఈ మాణిక్యానికి సెట్ చేసి ఇంకోటి కూడా చేద్దాం అనుకున్నా కానీ ఒకటి చేసేసరికి చాలా 500 ఏవో కాయిన్స్ పట్టినాయి, మళ్ళీ మధ్యలో ఊడిపోయినాయి. నేను వేరే దగ్గరికి తీసుకెళ్ళడం ఇటు తీసుకురావడం కదా అని ఇలా చేసుకున్నాను. ఎప్పుడు నిండుగా ఇది మన ఇంట్లో ఉండడం అనేది కార్తీక మాసం అయిపోయిన తర్వాత తీయడానికి నా మనసు ఒప్పలేదండి. ఇంత కష్టపడి చేసుకున్నాం కదా, మనసు ఎప్పుడూ